లక్ష్మీ ప్రసన్న అక్క, ప్రైజ్ లాట్. ఓకే అక్క, మీ గురించి కొన్ని విషయాలు చెప్తా అక్క. ప్రేయర్లో పెడదాం, దేవుడు అది అద్భుతం చేస్తాడు. దేవుడు మీకు మంచి ఉద్యోగం ఇస్తాడు అక్క, నర్వస్ అవ్వకండి. బావగారు కూడా ఉద్యోగానికి ఒప్పుకుంటాడు, సరే వెళ్ళమని చెప్తాడు. జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి. మీరు సొంతం ఇల్లు కూడా కొనుక్కుంటారు. మీకు ఇల్లు ఉందా? అంటే స్థలం ఉంది బ్రదర్, ఇల్లు కట్టుకోవాలి. బేస్మట్టం వరకు వేసాం 2 గదులకి, అది అలా ఆగిపోయింది. ఓకే సరే, ఇస్తాడు దేవుడు ఇస్తాడు. ఇంకా మంచిగా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. మీరు రోజు 1 గంట సేపు మోకాల మీద ఉండి ప్రేయర్ చేయండి, ఆటంకాలన్నీ తెగిపోతాయి. దేవుడు మిమ్మల్ని ఇంకా సేవలో కూడా వాడుకుంటాడు. మీకు బోధకురాలు పిలిపించిండు, వాక్యము చాలా డెప్త్లో చెప్పే అవకాశం ఇచ్చిండు. ఫ్యూచర్లో మీరు వాక్యంలో వాక్య పరిచయం బాగా వాడబడతారు. దేవుడు అది మీకు ఇచ్చిండు, దాన్ని నెరవేరుస్తాడు. మీ పిల్లలకు కూడా దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు. ధైర్యంగా ఉండండి. మీ అత్తగారు కూడా లాస్ట్కి మీ దగ్గరికి వస్తుంది, మీరే ఆమెకి అన్ని విధాలుగా సాయం చేయాల్సి వస్తుంది. అదే సిచ్యువేషన్లో ఉంది, కాకపోతే బావగారే రానివ్వట్లేదు. వస్తుంది మారు మనసు పొందుతుంది. బావగారు కూడా చాలా వరకు మారిపోతాడు కొన్ని రోజుల తర్వాత. ఏముండదు, అంతా డల్ అయిపోయింది ఆయన. అహంకారము, కోపము, వ్యతిరేకత అదంతా తగ్గిపోతుంది. మంచి భక్తుడుగా మారుతాడు భవిష్యత్తులో, దేవుణ్ణి హత్తుకుంటాడు, మారుతాడు దేవుడు, మారుతాడు అక్క. అంత మీరు విశ్వాసంలో ఉండండి, ప్రేయర్ చేయండి. నేను కూడా ప్రేయర్ చేస్తాను, మనం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు. మీకు ఇంకా నేను చెప్తా అక్క, మీకు ఇంకా కొన్ని డబ్బులు వచ్చేటివి ఉన్నాయి అక్క. బయట నుంచి డబ్బులు వస్తాయి, మీకు ఇస్తారు డబ్బులు. వస్తుంది అప్పటికి, ఎక్కడి నుంచి వస్తుందో తెలియగా డబ్బులు వస్తాయి. ఎవరో ఒకరు ఇస్తారు, మీ ఫ్యామిలీ నుంచి వస్తాయి పైసలు. మీ బాబు ఇప్పుడు స్కూల్లో సెట్ అయిపోతాడు, మళ్ళా పాత అబ్బాయిలాగా మారిపోతుంది. దేవుని చిత్తం ఆయన అక్కడ నుంచి తీసుకురావడం. లేకపోతే చాలా సైతాన్ ఆవరించింది ఆయనకు అక్కడ, అందుకే ఆయన అంత డిస్టర్బ్ అయిపోయాడు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన మంచిగా అయిపోతాడు. నువ్వు ఆయన కోసం ప్రేయర్ చేస్తూ ఉండు, మళ్ళీ నార్మల్ స్టేజ్లో వచ్చేస్తాడు. ఆ స్కూల్ ఫీజుకి కావాల్సిన డబ్బులు కూడా దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. ఇదంతా కూడా జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత అంత బాధ, వేదన అంతేముండదు, చాలా వరకు తగ్గిపోతుంది. నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది, మంచిగా అయిపోతాడు. ఇంకా ఓన్లీ దేవుని మీద ఆధారపడి ప్రేయర్ చేయండి, ప్రార్థన ద్వారా అన్ని పొందుకోండి, అన్నీ ఇస్తాడు. నేను నిజంగా రియల్గా దేవుని మీదే ఆధారపడుతున్నాను బ్రదర్. నేను మనుషుల వైపు చూడట్లేదు, ఎవరిని ఆశ్రయించట్లేదు, దేవుని పాదాలు పట్టుకున్నాను. నేను ప్రతిదీ నా సమస్య దేవునితోనే చెప్తున్నాను. ఓకే అక్క, దేవుడు ఇస్తాడు అక్క. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. సాలు పార్వతక్క, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. మీ కుటుంబం మంచిగా విశ్వాసంలో ఎదుగుతుంది అక్క. మీ అన్నగారు కూడా రక్షణలోనికి వస్తారు భవిష్యత్తులో. రక్షణలోనికి వాళ్ళు నమ్ముకుంటారు, వాళ్ళే ప్రభుని నమ్ముకుంటారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దేవుడు వారిని పట్టుకుంటాడు. మిమ్మల్ని దేవుడు భవిష్యత్తులో సేవలో బలంగా వాడుకుంటాడు. చాలా సేవ జరుగుతుంది మీ ద్వారా. మీ సాక్ష్యమే పెద్ద వాక్యం అయిపోతుంది. తర్వాత దేవుడు మీకు ఉద్యోగం ఇస్తాడు. మీ అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఉద్యోగం తోటి మీకు అంత టెన్షన్స్ అన్నీ కూడా పోతాయి.
ఉద్యోగం చేసే అంత పవర్ లేదు, అంత కెపాసిటీ లేదు, కానీ దేవుడు మీకు ఇస్తాడు. ఉద్యోగం మెల్లగా చేసుకుంటారు. వివాహం మంచిగా గ్రాండ్గా అవుతుంది మీ అమ్మాయిది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఏడుపులు దేవుని దగ్గర ఏదైతే పెట్టారో అవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. ఇంకా చాలామంది వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. వాళ్ళకి మీరు ఒక పెద్ద దిక్కుగా మారుతారు. మీరు మంచి సేవ చేస్తారు వాళ్ళకి. అనేక విషయాల్లో వాళ్ళు మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు. బావగారు కూడా ఇంకా చాలా చేంజ్ అయిపోతాడు. ఏమన్నాడు ఆయన, ఇంకా ఆయన కూడా ప్రార్థన చేసుకోవటం మొదలు పెడతాడు. దేవుడు మీకు ఏదైతే ఇల్లు ఆగిపోయిందో ఆ ఇల్లు కూడా భవిష్యత్తులో మీరు కట్టుకుంటారు. అక్కడికి వెళ్ళిపోతారు మీరు లాస్ట్కి. అక్కడ ప్రార్థన స్టార్ట్ అవుతుంది. రోజు కొంతమంది వచ్చి ఆరాధన ప్రార్థన చేసుకొని వెళ్తారు. భవిష్యత్తులో మీ చిన్న పాపకేమో మంచి ఉద్యోగం వస్తుంది. తర్వాత ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆమె కూడా సెట్ అయిపోతుంది. ధైర్యంగా ఉండండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇంకా అనేక కార్యాలు చేస్తారు. మీ బంధువులు చుట్టాలందరూ నీ ద్వారానే వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటారు. నిన్ను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఈమె ఎట్లా అయిపోయింది. నువ్వు ఏది చెప్తే అది వింటారు. నీకే ఫోన్లు చేస్తారు. నువ్వు చెప్పే మాటలు వింటారు. విశ్వాసంలోనికి వస్తారు. వాళ్ళు ఆటోమేటిక్ ప్రభువుని నమ్ముకుంటారు. నిన్ను ఎంతమంది హేళన చేసిరో, తిట్టిరో, బాధ పెట్టిరో, కొట్టిరో, వాళ్ళందరూ నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. దేవుడు నీకు ఆ ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తాడు. గొప్ప అద్భుతం జరుగుతుంది. వివాహంకి కావాల్సిన డబ్బులు కూడా దేవుడు సాయం చేస్తాడు. ఆ డబ్బులు కూడా 1 నెల 2 నెలలు తీర్చబడతాయి. లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. ఇదంతా కూడా మరి దేవుడు మీ అందు ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. మీకున్న సాతాను శోధన, ఆ వ్యతిరేకత, ఆ దయ్యం ఏదైతే ఆవరించిందో అది చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు మీరు ఇట్లనే ప్రేయర్స్లో కంటిన్యూ అవుతూ ఉండండి. అది ఏముండదు, ఇంకా దాని పని చేయదు. తర్వాత మీ లోపల చాలా పవర్ వస్తుంది. మీరు అనేక మంది దయ్యాలు మంత్రాలతో ఉన్నవారిని మీరు విడిపిస్తారు. మీరు ప్రార్థన చేస్తే వాళ్ళు మంచిగా అయిపోతారు. వాళ్ళే చెప్తారు, నాకు వాళ్ళు వేసారు వీళ్ళు వేసారు మంత్రాలు, కానీ నీ ప్రార్థన వల్ల నేను మంచిగా అయిపోయినా. దేవుడు మిమ్మల్ని అట్లా వాడుకుంటాడు. ఇది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. దేవుడు మీ పట్ల ఇవన్నీ చేస్తాడు. విశ్వాసం పెట్టాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. రమ్యక్క ప్రైజ్ ది లార్డ్. రమ్యక్క ప్రైజ్ ది లార్డ్. రమ్యక్క ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్ అక్క. అక్క మీ పిల్లలకు ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోతుంది అక్క. దేవుడు తీసేస్తాడు. అది సైతాన్ శోధన. అది ఫోన్ మ్యూట్లో పెట్టండి, చెప్పేది ఎగిరిపోతుంది. అదొక సైతాన్ శోధన. దానికోసం ప్రేయర్ చేయండి, దేవుడు విజయం ఇస్తాడు. మీ పెద్ద బాబు నూకరత్నం ఒక చిన్న బాబు, వీళ్ళిద్దరూ బయట దేశాల్లో వెళ్తారు ఉద్యోగం నిమిత్తం. అక్కడ నుంచి మీకు సపోర్ట్ చేస్తారు. వీళ్ళిద్దరు హాస్టల్కి పోకముందే ఆ నిర్ణయం ఉండే అప్పుడు కూడా చెప్పిన నేను. తర్వాత వీళ్ళిద్దరే హాస్టల్లో సెట్ అయ్యారు. వీళ్ళిద్దరే మళ్ళీ బయట దేశంలో కూడా వెళ్తారు. చాలా సపోర్ట్ ఉంటుంది. మీ చిన్న బాబు మాత్రం మీకే సపోర్ట్ చేస్తాడు అన్ని విధాలు. మీ లెక్క భవిష్యత్తులో సేవ చేస్తాడు మీ చిన్న బాబు. మీ చిన్నబాబుని మీరు హాస్టల్లో అక్కడెక్కడ వేయకండి, చాలా డిస్టర్బ్ అయిపోతాడు. వేస్తే కూడా ఆయన వచ్చేస్తాడు, ఉండలేడు. ఆయన వల్ల కాదు. ఆయనకు ఓన్లీ మీరే ప్రపంచం.
మీ మీద ఆధారపడతాడు, మీరు కనిపిస్తే చాలంటాడు. అట్లాంటి వ్యక్తికి మనం హాస్టల్లో వేసి ఉండలేడు ఆయన. వేయకండి, మీ దగ్గరే చదివించుకోండి, మీకు ఇంకా సపోర్ట్ పెరుగుతుంది ఆయనతోటి. బావగారు రక్షణ అయితే తీసుకోరు, కానీ నువ్వు చెప్పినట్టు వింటాడు, నీ మాటలకు లోబడతాడు. ఇంకా అక్కడ ఊర్లో మీ ద్వారా ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. అసలు చాలా భయంకరమైన అద్భుతము మీ ద్వారా జరిగినప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కూడా మీ మీద విశ్వాసం పెట్టడం మొదలు పెడతారు. మీ సేవ అక్కడ జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు. మీరన్నా నూకరత్నమక్క, మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు కట్ అయిపోతారు, వేరే ప్రాంతానికి నడిపించబడతారు. అక్కడ పరిచర్య జరుగుతుంది. మళ్ళీ వాళ్ళది మీరు అంతకుముందు ఎవరెవరికైతే ప్రేయర్ చేసారో వాళ్ళందరూ మళ్ళీ మీ దగ్గరకు రావటం మొదలు పెడతారు. సండే ప్రేయర్ కూడా ఇంకా చాలామంది వస్తారు. దేవుడు మీకు ప్రవచన వరం ఇచ్చిండు, కౌన్సిలింగ్ ప్రవచన వరం. మీరు ఎవరైనా ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ సమస్యను తెలుసుకొని ప్రేయర్ చేసి, ఇప్పుడు నేను మీతో ఎట్లా మాట్లాడుతున్నా అట్లా దేవుడు మీకు ఏది నడిపింపిస్తే అట్లా చెప్పేసేయండి. అదే మీ పరిచర్య. ప్రేయర్ చేయండి అంతే, వాళ్ళే రక్షణలోకి వస్తారు. ఆ టైంకి ఎట్లా చెప్పాలా బ్రదర్ అంటే, ఆ టైంకి దేవుడు ఇస్తాడు, మీకు వస్తుంది. దేవుని ఒక ఆత్మ చేత నడిపించబడతారు. మీరు చెప్పే విషయాలు వాళ్ళ జీవితం నెరవేరుతాయి. మీకు కూడా తెలియదు, మీకు తెలియకుండా మీ నోరు మాట్లాడుతుంది. అట్లా దేవుడు మిమ్మల్ని సేవలో స్పెషల్గా వాడుకుంటాడు. ఫోన్స్లో కూడా ఎవరైనా ఫోన్ చేస్తే కూడా ప్రేయర్ చేసి భాషల కోసేపు మాట్లాడి నేను చెప్పాలి ప్రవచనం అని అనుకోండి, వస్తూనే ఉంటుంది. అది దేవుడే బయలుపరుస్తాడు, ఇచ్చేస్తాడు దేవుడు. అప్పుడు చాలామందికి నమ్మకం వస్తుంది, అమ్మ నువ్వు చెప్పినావు నెరవేరింది. ఇంకా దేవుడు చాలామంది వచ్చి ప్రేయర్ చేయించుకుంటారు. వేరే దేశాల నుంచి కూడా ఫోన్స్ వస్తాయి నీకు, వాళ్ళకు కూడా నువ్వు ప్రేయర్ చేసినప్పుడు అద్భుతం జరుగుతుంది. వాళ్ళు కూడా కొన్ని డబ్బులు పంపిస్తారు నీకు. నీ పరిచర్య మొత్తం కూడా ఓన్లీ ఎక్కువగా విడుదల పరిచర్య ఉంటుంది. ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన విడుదల అయిపోతుంది. కానీ ఎక్కువ పబ్లిక్ నిలబడరు నీ దగ్గర, కానీ వస్తారు. ఒక నది లెక్క, నది ఒక దగ్గర ఎట్లయితే నిలబడదో అట్లా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. విడుదల మాత్రం అవుతుంటుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడు కొంతమంది గట్టి వ్యక్తులు నీకోసం నిలబడిపోతారు, వాళ్ళే సంఘం. బావగారు కూడా ఇంకా ఆయన షుగర్ ప్రాబ్లం కూడా మెల్లమెల్ల తగ్గిపోతుంది. అంత పెద్దగా పనిచేయదు అది బాడీలో. ఆయనకున్న కోపము, అహంకారము, అదంతా మైండ్లో ఉన్న డిస్టర్బెన్స్ అంతా కూడా తగ్గిపోతుంది. ప్రేయర్ చేయండి, రోజుకు 1 గంట సేపు అన్య భాషలు మాట్లాడండి, అన్నిటిని మొత్తం బ్యాలెన్స్ చేస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. నూకరత్నం ఒక ప్రైజ్ లాట్. మీ చిన్న బాబు బయట దేశాలకు వెళ్తాడక్క, ఆయన సేవ చేస్తాడు మీ ఇంట్లో. మీ చిన్న బాబు, పెద్ద బాబు అంతా చేయడు, కానీ మామూలుగా ఏదో సపోర్ట్ చేస్తాడు. పెద్ద బాబులో కూడా చాలా మార్పు వస్తుంది, చాలా మార్పు వస్తుంది. నా ఫ్యామిలీ, మా అమ్మ ఎంత కష్టపడ్డది, మా నాన్న ఎంత కష్టపడ్డాడు, నేను వాళ్ళని మోసం చేయదు, నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆయన చాలా సపోర్ట్ చేస్తాడు. చాలా తొందరగా ఉద్యోగం వస్తుంది ఆయనకి, చాలా తొందరగా వస్తుంది ఉద్యోగం. దాంతో మీరు పోషింపబడతారు, మీకు ఎంతో నెమ్మది కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. బావగారు కూడా భవిష్యత్తులో ప్రభు వల్ల ఇస్తారు, మీ ఆయన ప్రభు వల్ల ఇస్తాడు.
సేవ నడిపిస్తాడు. ఆయననే రొట్టె ద్రాక్షరసం చేసి మీకు ఇచ్చేస్తాడు భవిష్యత్తులో. ఆయనకు కూడా అన్య భాషలు ఇస్తాడు దేవుడు. వాక్యం చెప్పి వరం ఇస్తాడు. అట్లా సేవ ఇంకా ముందుకు పోతుంది. చాలా అద్భుతాలు, స్వస్థతలు ఇవన్నీ జరుగుతుంటాయి మీ ద్వారా. కానీ కొన్ని మీరు గ్రహించరు. అవన్నీ కూడా దేవుడే జరిగిస్తాడు. తర్వాత మీ రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది మారలేదు మీ ఇంట్లో, వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. మీ ద్వారా వాళ్ళు రక్షణలోనికి వస్తారు. దేవుడు నీకు దర్శన వరం ఇచ్చిండు. నువ్వు ప్రార్థన చేస్తే టక్కన దర్శనం వస్తుంది. ఆ దర్శనం వచ్చినప్పుడు ఆ దర్శనంకి సంబంధించిన మీనింగ్ ఏం చెప్పాలి అనేది కూడా నీకు తెలియపరచబడుతుంది. నీ పరిచర్య అంతా కూడా అట్లనే ఉంటుంది. ఎవరి దగ్గరైనా ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ఇస్తాడు. ఇప్పుడు మన కాన్ఫరెన్స్లో ఎవరి గురించి అయినా ప్రేయర్ చేస్తే నీకు వచ్చేస్తుంది మైండ్లో దర్శనం. ఏదో ఒకటి నువ్వు చెప్పేస్తావు. నిరాశ పడకు, దేవుడు బలంగా మిమ్మల్ని వాడుకుంటాడు. ఈ సంవత్సరం వచ్చినంత శోధన వచ్చే సంవత్సరం రాదు, తగ్గిపోతుంది. ఎంతో నెమ్మది కలుగుతుంది. ఈ వారంలో మీకు డబ్బులు వస్తాయి కొన్ని. ఆ డబ్బులతోటి మీ ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో కిరాణా సామాన్ కూడా లేదు, ఉప్పు ఉంటే పప్పు లేదు, పప్పు ఉంటే నూనె లేదు, ఇవన్నీ ఇట్లా ఉంది. కానీ అవన్నీ కూడా అవసరతలు తీర్చబడతాయి. దాని తర్వాత మీరు ప్రార్థన కొరకు ఒక గది కట్టుకుంటారు. ప్రార్థన గది అని మీ ఇంటికాడే. దాంట్లోనే మీ సండే ప్రేయరు, మీ పర్సనల్ ప్రేయర్స్ అనేటివి జరుగుతాయి. దేవుడు ఇస్తాడు. ఆ గదికి కావాల్సిన డబ్బులు కూడా ఇస్తాడు. ధైర్యం ఉండండి. మీరు చేసిన కన్నీటి ప్రార్థన, మీరు చేసిన ప్రేయర్స్ అంతా కూడా దేవుని సన్నిధిలో వెళ్తున్నాయి. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తాడు. ఇప్పుడే మీరు చచ్చిపోరు, ఇంకా చాలా సంవత్సరాలు బ్రతుకుతారు. దేవుడు మరణ గండాలన్నీ కూడా తీసేసిండు. ఎంతో నెమ్మది, ఎంతో సమాధానం మీకు దేవుడు ఇస్తాడు. ఎంతో సంతోషం ఇస్తాడు. మీరు ఊహించలేని గొప్ప కార్యాలు దేవుడు మీ ద్వారా జరిగిస్తాడు. బంధకాల్లో ఉన్న మీరు బంధకాల నుంచి విడిపించబడతారు. అనేక మందిని మీరు స్వస్థపరుస్తారు, బలపరుస్తారు, విడుదల ఇస్తారు. మీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఉన్నతమైన స్థాయిలో మీకు తీసుకొని పోతాడు. అక్క మీరు విశ్వాసం పెట్టండి. దేవుడు మిమ్మల్ని బలంగా దీవిస్తాడు. నిరాశ పడకండి. గుండెల దడ, నడుము నొప్పి అవన్నీ తగ్గిపోతాయి మీకు. అవంతా కూడా సాతాన్ ప్రభావం, సాతాన్ యొక్క దాడి తగ్గిపోతుంది. దేవుడి మాటలు దీవించును గాక. మాధవక్క ప్రైజ్ లాట్. అక్క ఒక 2 minutes మీ గురించి చెప్పి క్లోజ్ చేసేస్తా అక్క. రైట్. దేవుడు మీకు ఫోన్ మ్యూట్లో పెట్టండి అక్క. దేవుడు మీకు పార్లర్ ఇచ్చిండు అక్క. ఆ పార్లర్ ద్వారా మీరు పోషింపబడతారు. ఆ పార్లర్ ద్వారానే మీకు సేవ దొరుకుతుంది. మీకు ఈ వారంలో ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ పరిచయం అవుతుంది. అదే ఏరియాకి సంబంధించిన ఆమె మీకు వాళ్ళకి ప్రేయర్ చేద్దాం, వీళ్ళకి ప్రేయర్ చేద్దాం. మంచి విశ్వాసురాలు, ఆత్మీయురాలు. ఆమెకు కొంచెం మీకు ప్రేయర్ సపోర్ట్ చేస్తుంది.
ఆమె ఆలోచనలు మీ ఆలోచనలు చాలా వరకు దగ్గరగా ఉంటాయి. ఆమె చాలామందిని మీ దగ్గర తీసుకొని వస్తుంది. అట్లా సేవ జరుగుతుంది అక్క. మీ చిన్నబాబు సేవకుడు అవుతాడు ఖచ్చితంగా. ఆయననే నీకు సపోర్ట్ చేస్తాడు అన్ని విధాలుగా. మీ పెద్ద బాబుకి అయితే క్రిస్టియన్ మ్యారేజ్ అవుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు ఆయన. ఆ అమ్మాయి క్రిస్టియన్ ఉంటుంది. దేవుడు ఇంకా ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తాడు. మీ ఆయన ఇప్పట్లో మారాడు, కానీ కొంచెం టైం పడుతుంది. దేవుడు ఒక ముళ్ళు పెట్టి ఆయనకి మారు మనసులో నడిపిస్తాడు. ఆయన ఒప్పుకోడు, కానీ ఆయనకున్న కోపం అహంకారం అయితే తగ్గిపోతుంది. మీ మీద ప్రేమ పుడుతుంది. సైలెంట్ అయిపోతాడు కొన్ని రోజుల తర్వాత. ఒక 5 నెలలు 6 నెలల్లో మీ అప్పులన్నీ కూడా తెగిపోతాయి. అసలు అప్పులే ఉండవు మీకు 5-6 నెలల్లో. తర్వాత వచ్చిన డబ్బులంతా కూడా సేవింగ్స్, సేవ ఇవే నడుస్తూ ఉంటాయి. చాలామంది పరిచయం అవుతారు మీకు. చాలా ఆదరణ, చాలా నెమ్మది, లైఫ్ ఇంకా ఈజీ, చాలా సంతోషం. దేవుడు బలంగా మిమ్మల్ని వాడుకుంటాడు. మీ పరిచర్య, మీ ప్రార్థన విధానం చూసి మీ బాబు ఇన్స్పైర్ అయ్యి ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 ఇయర్స్లో ఆయన ప్రేయర్ చేయటం, పాటలు పాడటం, మీతో పాటు ప్రేయర్కి రావటం, ఆయన మైండ్లో అంతా అదే ఉంటుంది. 14-15 ఇయర్స్ వరకు ఆయన నిలబడిపోతాడు సేవకి. ఒక పక్క చదువుకుంటాడు, ఒక పక్క సేవ జరుగుతూ ఉంటుంది. మీ ఫ్యామిలీలో చాలా వ్యతిరేకత వస్తుంది. ఆయనను వాడుకోవటానికి ఎంతోమంది వస్తారు, కానీ ఆయన వెళ్ళడు. డిఫరెంట్ పర్సన్గా మారిపోతాడు. మంచి సేవ జరుగుతుంది. ఇంకా ఎంతో నెమ్మది వస్తుంది. దేవుడు మీకు ఇంకా చాలా విషయాలు చెప్తాడు. మీకు దేవుడు ప్రవచన వరం ఇచ్చిండు. ఎవరైనా పర్సన్ వచ్చినప్పుడు మీరే వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. వాళ్ళు షాక్ అయిపోతారు. మీకు ఇవన్నీ ఎట్లా తెలుస్తున్నాయని మీరు చెప్పేస్తారు టక్ టక్ అని. అది వాళ్ళ లైఫ్లో నెరవేరుతుంది. అట్లా మీకు సేవ దొరుకుతుంది అక్క. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇది చెప్పాలి అని అనిపించినప్పుడు చెప్పేసేయండి. నేను చెప్పింది కరెక్ట్ అవుతుందో రాంగ్ అవుతుందో, వాళ్ళు తిడతారేమో, ఇదంతా ఏం ఊహించకండి. వచ్చింది చెప్పేసేయండి అంతే. అవునవునో నీకెట్లా తెలుసు అంటారు. అది ప్రవచనాత్మక సేవ. చెప్పే వాక్యం కూడా అట్లనే ఉంటుంది. ఇది దేవుని ఒక చిత్తం మీ జీవితంలో నెరవేరుస్తాడు. ఇంకా దేవుడు చాలా విషయాలు బయలుపరుస్తాడు. ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో తీసుకొని వెళ్తాడు. రైట్. దేవుడి మాటలు దీవించును కాక. నేను చెప్పిన ప్రవచనాలు మీకు ఏమర్థమైంది? అంతకుముందు మీకు ఏమైనా అనిపించిందా ఇట్లా? దేవుడు ఏదైనా చెప్పిండా? నేను చెప్పిన ఏమైనా మ్యాచ్ అయిందా? అది చెప్పండి ఈరోజు చెప్పిన వాళ్ళు. రాజురాడు తమ్ముడు, మీరన్నది కరెక్టే తమ్ముడు. మా ఇంట్లో మా కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరూ నన్నే ప్రేయర్ చేయమంటారు. అంటే ఒక 10 సంవత్సరాల నుంచి మేనగోడలు అసలు ఫోన్ లేదు, కాంటాక్ట్ లేదు, మాటలు లేవు, మా ఇంటికి రావడం లేదు, ఏ ఫంక్షన్ చెప్పినా రావట్లేదు. వాళ్ళ అమ్మాయికి గర్భసంచి కాడ కాయలు ఉండడం వల్ల ప్రేయర్ చేయి అండము, ఏడము, దేవుడు నమ్ముకుంటామని అండము, దేవుడు స్వస్థపరచాలనేసి కన్నీరు కార్చడము, ఇలాగ ఎప్పుడు కాంట్రాక్ట్ లేని అమ్మాయి తన దేవుని గురించి అలా చెప్పి బాధపడి ఏడుస్తుంది. మీరు చెప్పింది కరెక్టే. అలాగే మరి నడిపన్నయ్య వాళ్ళ కొడుకు కూడా ఆ పిల్లడు శేర్సంచి కాడ రాళ్ళు ఉన్నాయనేసి వాళ్ళు కూడా ఆపరేషన్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది, చేయకుండా అలాగ ఆపేస్తున్నారు. వాళ్ళు కూడా దేవుని నమ్ముకుంటాము,
నాకు దేవుడు కార్యం చేయాలి అనేసి. మరి ఎన్ని సంవత్సరాల కాంచి పిల్లలు లేరు, 10 సంవత్సరాల కాంచి ప్రభువుని నమ్ముకునేక, అంటే నమ్ముకోవడం అంటే నామకార్థంగా నమ్ముకోవడం వల్ల దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఇప్పుడు 8వ నెల అమ్మాయికి. ఈ ఈ అబ్బాయికి కూడా స్వస్థత ఇస్తే ఇంకా పరిపూర్ణ దేవుని కొరకు ఉంటామని వాళ్ళు అన్నారు. మరి ఇంకొక మేనల్లుడు కూడా అక్క కూతుర్నే చేసుకున్నాడు. వాళ్ళు విడిపోయి 10 సంవత్సరాలు అయింది. రోజు ఫోన్ చేస్తుంటాడు, ప్రార్థన చేస్తాను నీకు దేవుడు జీవితం కలుపుతాడు అని అంటుంటాను. మరి అంతకు ముందు కూడా నేనైతే మా ఆయనతో సమస్య, కోర్టులు, కేసులు నడడానికి వెళ్ళిపోయాను. విడాకుల వరకు నేను మా పాపని, పెద్ద పాపని 3వ సంవత్సరం పిల్ల పట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు పొద్దున వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఉంచితే వాళ్ళైతే నేను ముట్టుకుంటే నీళ్ళు ముట్టుకుంటే వరకు అది ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. వీళ్ళు బయట పని మనిషి అని ఇంట్లో ఉంటుంది కానీ అలాగా దూర్చేవారు కాదనమాట. నీళ్ళు ఎంతో దూరం నుండి తెచ్చి దాన్ని ఇంట్లో పెట్టుకొని అవి వండుకుండేవారు కానీ నన్ను ఇంట్లో దూరనిచ్చేవారు కాదు. నేను మేడ మీదకి వెళ్ళి కన్నీరు కార్చి ఏడ్చిదాన్ని. అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు ఏమొచ్చి ప్రేయర్ చేయమంటున్నారు. తమ్ముడు అలాగా చేయమంటున్నారు. ప్రేయర్ చెయ్యు, దేవుడు మంచి దేవుడు, మీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నారు. మీరు చెప్పిన దానికి వీళ్ళందరూ ఇలాగా చేయమండము. మరి అన్నయ్య కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తానంటే, ఎప్పుడు ప్రార్థన అంటే ఇది అయ్యేవారు, కోపం అయ్యేవారు. కానీ వాళ్ళు కూడా ప్రార్థనకి ఇష్టపడుతున్నారు. అసలు వాళ్ళకి ఇష్టమే ఉండదు. వరుస వాళ్ళంటే వాళ్ళ మడితాడు పూజలు అంటే వేరే ఉంటాయి. దేవుడు అంటే అంత ఇష్టం ఉండదు. కానీ ప్రార్థనకు తలంచుతున్నారు. పొద్దున కూడా మీ నెంబర్ ఇవ్వను, మాకు నిజమే ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, పాస్టర్ గారి నెంబర్ ఇవ్వు, మేము ఎక్కడికైనా ఆ పని ముందుకు వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేయించుకొని వెళ్తాం, దేవుడు కార్యం చేస్తాడు అంటాం కదా అన్నారు. మరి మీరు చెప్పిన దాన్ని బట్టి ఎలా చూస్తే మరి ఇలాగా దేవుడు నెరవేరుస్తాడనేసి నమ్ముతాను తమ్ముడు. మరి నా ఉద్యోగం విషయం అంటే 21 నుంచి 35 వరకు దేవుడు అలాగంటే జాబ్ వస్తుంది అన్నారు. కాకపోతే ఇప్పుడు నాకు 44 సంవత్సరాలు. అందుకు అది దేవుడి కార్యం చేయాలి కానీ మరి నాకైతే వయసుని బట్టి అయితే లేదు. మరి మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే కరెక్టేనే. మరి పాప కూడా అసలు ఇంటర్తో ఆపేసింది, నాకు జాబ్ వస్తుంది అని ఒక ధైర్యంతో ఉంటుంది. మరి ఆమె అలాగ అనడము, మీరు అలా ప్రవచించడము, ఆమె ఎందుకు అలాగ అంటుందో దేవుడు ఇప్పుడు కూడా కార్యం చేస్తాడనేసి నేను నమ్ముతున్నాను. మరి పెద్ద పాప కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది కదా, ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయికే జాబ్ వస్తుందని నేను ఎక్కువ విశ్వసిస్తాను. ఇప్పుడు హిందీ సబ్జెక్టులు కూడా పూర్తి అయిపోయి కంప్లీట్ 8 ఎగ్జామ్లు డిఎస్సీలు గట్టి తీస్తే వాటికి పెడితే తగులుతుంది అంటున్నారు. మరి 6 మాసాలు ట్రైనింగ్కి వెళ్ళాలి. హిందీ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటది. ఆ ఎగ్జామ్ లో పాస్ అయిన తర్వాత డిఎస్సీలు తీస్తే జాబ్ తగులుతుంది అన్నారు. మరి అయిన తర్వాత ట్రైనింగ్కి వెళ్తుంది. మరి పిల్లలు కూడా దేవుడు ఉద్యోగం ఇస్తారనేసి నేను నమ్ముతాను. బావగారికి వచ్చిన ఉద్యోగము పోయిన తమ్ముడు ఇప్పుడైతే ₹1,00,000 శాలరీ వాళ్ళ నాన్నగారు ఉద్యోగమని. కాకపోతే వాళ్ళ నాన్నగారు బ్రతుకున్నప్పుడేమో వాలంటీ రిటైర్మెంట్, కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చారనమాట. ఇచ్చేటప్పుడు అది సెలవు డబ్బులు తీసుకోవడం వల్ల ఉద్యోగం పోయింది. మేము కోర్టులో వేస్తే గెలిచారు. ఇక్కడ పెద్దలు మోసం చేసి ఇచ్చేసారు. అప్పటి నుంచి పని లేక ఎట్లాక అలాగే ఇది అయ్యారు. నా భర్తకు ఉద్యోగం లేదు, వచ్చింది పోయింది, పెద్దలు మోసం చేశారు నాయకులు. నా పిల్లలకి ఇస్తారని ఒక ఆశ మీద ఉన్నాను. కానీ ఇప్పుడు దేవుడు ప్రవచించారు కాబట్టి నాకు పిల్లలకి ఇస్తారని ఒక నమ్మకం కలుగుతుంది. మరొక రోజు నేను సాక్ష్యం కూడా చెప్తాను తమ్ముడు. అందరిని బట్టి వందనాలు దేవునికి. ఇవన్నీ నెరవేరును కాక ఆమెను. ఓకే అక్క, చాలా సంతోషం. మంచిది, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, ఇప్పటివరకు చెప్పిన మాటలు ఈ బిడ్డల్లో ఫలించునుగాక. మీరే ఆదరించండి, భద్రపరచండి, సైతాన్ని బంధించండి, ఆటంకాలన్నీ కొట్టివేయండి. అందరు విశ్వాసంలో ఎదిగేటట్టు కృప దయచేసి ఆత్మకార్యాలు జరిగించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడ నడిపించునుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్. మళ్ళీ ఈరోజు 10 గంటలకి పాపశాస్త్రం సబ్జెక్ట్ ఉంది.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. నిన్న చెప్పిన ప్రవచనం అదంతా రికార్డ్ అయింది, యూట్యూబ్లో పెట్టాము. ఇప్పుడు కూడా రికార్డ్ అయింది, అది పంపిస్తాను, అప్లోడ్ చేస్తాను. మీరు అప్పుడప్పుడు వినొచ్చు. దాని మీద ప్రేయర్ చేయండి, దేవుడు కార్యం చేస్తాడు. థ్యాంక్ యూ.